హలో ఆల్ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు వీడియోలోని మన గార్డెన్‌లోని పై స్టేజ్‌లో కలుపు మొత్తం తీయడానికి సత్యవతి కూడా వచ్చిందండి. సో, ఇవాళ మేము మొత్తం క్లీనింగ్ అంతా చేయాలి. చాలా గడ్డి, చాలా కలుపంతా పెరిగిపోయింది. ఏవైతే ఆయుర్వేదాలో నిజంగా పనికొస్తాయని చెప్తారో అలాంటి మొక్కలే మనం కలుపు అంటాము. బట్ బేసికల్లీ మనం కూరగాయలు పండించుకునేటప్పుడు అలాంటి మొక్కల్ని కొంచెం మైన్యూటెడ్‌గా కొన్ని దగ్గరలో పెంచుకొని ఫర్ ఎగ్జాంపుల్ గుంటగలగరాకు ఇలాంటివి కొన్ని దగ్గరలో పెంచుకొని గలిజేరు. మిగతా ఏరియాస్‌ని మనం కూరగాయల కోసం ఉంచుకోవాలి కాబట్టి ఇంక వాటిని తీయాలి. గడ్డి అది కూడా బాగా ఎక్కువొచ్చిందండి. సో, అవి కూడా తీద్దాము. తీసాక మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో విత్తనాలు పెట్టాలి. ఎందుకంటే నేను తిరుపతి అది వెళ్ళొచ్చేసరికి సిట్యుయేషన్ ఎలా ఉందంటే అలా ఉంది తోటంతా కూడా. వర్షాలు ఫుల్‌గా పడ్డం. వర్షాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వైజాగ్‌లోని ఎలా అంటే విపరీతమైన ఎండలొస్తున్నాయన్నమాట. 35, 36 డిగ్రీస్ టెంపరేచర్స్ అండ్ నైట్ టైమ్ కూడా 32, 33 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. సో, ఇలాంటి క్లైమేట్‌లో నైట్ టైమ్ కొంచెం వర్షం పడుతుంది. అది మిగతా మన్నాటికి కొంచెం ఊరటిస్తుంది. బట్ హౌవెవర్ మొక్కలు పొద్దున్న నీళ్ళు పోసేసరికి ఇవాళ అబ్జర్వ్ చేశాను. ఒక 1 గంట, 2 అయ్యేసరికి మొత్తం అసల మొక్కలకి నీళ్ళు పోయినట్టుగా టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంతా కూడా ఎండిపోతుందన్నమాట. బట్ ఇలాంటి కేసెస్‌లో మనం రెండో పూట కూడా కొన్ని మొక్కలు ఏవైతే ఎండిపోతున్నాయో చూసుకొని వాటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో చెప్పాను నేను. సో, చేస్తున్నారు. లేదా నైట్ వచ్చిన తర్వాత ఇంక తప్పదనమాట. అవి చనిపోతుంటే చూసి ఊరుకోలేము కాబట్టి ఇప్పుడు బీరపాదు అవి రెడీ అవుతున్నాయి మనకి కాయలు వచ్చేదానికి. సో, బాగా ఎండిపోతున్నాయి. సో, మన ఊకరాజు గారు పక్కింటి వీడియో తీశాను కదా! ఆయనకి అక్కడ అందుతుందనమాట. సో, ఆయన కూడా నీళ్ళు పోస్తా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం ఆహ్, ఆహ్, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు మనం క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఏం చేస్తున్నామో ఏంటో అనేది చూద్దాం రండి. ఈ గాలి వల్ల కొంచెం సర్వైవ్ అవుతున్నాం. బాగుంది. చల్లగా గాలేస్తుంది కాబట్టి కొంచెం ఎండున్నా కూడా పని చేసుకోగలుగుతున్నాం. బట్ మొత్తం గడ్డి ఇలా మొత్తం పెరిగిపోయిందన్నమాట. సో, గొంగళి పురుగులొచ్చి ఇలా ఆకులు తినేయడం ఇవన్నీ కూడా ఇంకా కటింగ్, ప్రూనింగ్ మొత్తం చాలా పెద్ద పనుంది. సో, ఇది ప్రస్తుతానికి స్టార్టింగ్ పాయింట్. అవుతున్నప్పుడల్లా చూపిస్తూ ఉంటాను. ఏవేవి అవసరం లేదో అన్నీ పీకుతూ ఉంటాం మరి. సత్యవతి తీస్తున్నావా? తీయు. సో, ఇది చెట్టు బెండ. ఇవి వస్తాయేమో అని చూస్తున్నాను. ప్రతిసారి ఉంచుతున్నాను. చూద్దాం, మరోసారి చూద్దాము. వచ్చేస్తే మంచిదే. సో, దొండ మొక్క పెట్టాను కానీ ఇది రాలేదు అసలు. అందుకే సెట్ ఆఫ్ 2 ప్లాంట్స్ అని చెప్తుంటా అనమాట. ఇప్పుడు నువ్వు 2 ప్లాంట్స్ పెట్టావు ఎందుకంటే అసలుగా ఒకటి ఎనీ కేస్ ఒకటి పాడైనా కూడా ఇంకోటి పని చేస్తుందని ఉద్దేశం. నేను ఈ మాత్రం గార్డెన్కి ఎలా అయిపోతున్నాను. మాధవి గారు అసలు అంత పెద్ద పెద్ద తోటలో ఎట్లా చేస్తున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లే. బద్ధకం వచ్చేస్తుంది. ఎవరో ఒక మంచి తోడు ఉంటే చేయొచ్చు కదని చెప్పి ఇంక మా ఇంట్లో వాళ్ళకి మా బుడ్డోళ్ళతో సరిపోతుందన్నమాట. అందుకని సత్యవతిని వచ్చేయమన్నాను. లేట్ అయిపోయింది యాక్చువల్గా తను. బట్ హవెవర్ వచ్చింది. తను వస్తేనే గబగబా అవుతుంది పని. బస్ పళ్ళు అయిపోయినాయి అండి. చెట్టు ఇంకా పైకి ఎదిగేస్తుంది, ఎందుకో పని లేదు. ఇది కూడా తీసేయాలి యాక్చువల్గా. ఇది ఇరిపేస్తే తర్వాత కిందదంతా వచ్చేస్తుంది. ఇగో ఇరిగిపోయింది. అయిపోయి ఇంక టేప్ కూడా బోల్డ్ ఉంది, తీయాలి. సో, మొత్తం మీద ఈ మడికి కొంచెం లుక్ వచ్చింది. అంటే క్లీనింగ్ అయింది. విపరీతమైన చీమలు, అక్కడక్కడ గొంగళి పురుగులు, ఆ తర్వాత ఏమంటారు ఏవో పురుగులు అన్నీ ఉన్నాయి, గాజు పురుగులు ఉన్నాయి. సో, అవన్నీ కూడా క్లీన్ చేశాను. అండ్ ఇగోండి బెండ కూడా, చెట్టు బెండ కూడా కొంచెం ప్రూన్ చేశాను. మళ్ళీ కొత్త గ్రోత్ వస్తే చూద్దాము. ఇంకా అది అంతకంటే మురిపించుకుంటుంది అనమాట. 2-3 కాయలు వచ్చినాయి అంతే. సో, చూద్దాము. అండ్ ఇక్కడ ఉండే బలం అంతా కూడా ఈ గడ్డి అదే లాగేస్తుంది. ఇక్కడ మళ్ళీ బాగా పెరిగిపోయేది గడ్డి కాకుండా ఇంకేంటంటే ఈ పులిచింతాకు, పొన్నగంటి కూర, తర్వాత గలిజేరు, ఇవే అనమాట. గుంటగలగరాకు, ఇవే ఎక్కువ పెరిగిపోతున్నాయి. మెడిసినల్గా చాలా యూస్ఫుల్లే. కానీ ఏంటంటే మనకి డెడికేటెడ్గా కొంత ప్లేస్లో ఉంటే చాలు, పర్లేదు. కానీ వదిలేసామంటే మొత్తం తోటంతా అవే వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఈ వేర్లతో తీయకపోతే 2-3 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. అందుకు చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ఇక చెట్టు బెండ కాయలు ఈ విధంగా ఉన్నాయి. నార్మల్గానే ఉన్నాయి కానీ కొంచెం స్టార్ బెండ లుక్ ఉంది. ఈ బొప్పాస్ చెట్టు కింద వరకు కొట్టాను. ఇది దొలుస్తాం కదా మట్టి, ఆ దొలిచే ప్రాసెస్లో ఇవి 2 వంగిపోయినాయి అనమాట. అంటే ఇవి డమాలు యాక్చువల్గా, మంచి ఇవేం కాదు. అందుకు ఇగోండి ఇదే స్టాండర్డ్ ఇది. సో, దీంతోనే మొత్తం పని అవుతుంది మనకి. మొత్తం దొండ వేర్లు బాగా పట్టేసి ఉన్నాయి, అది మాత్రం నిజం. అది సో, చివరి నుంచి చివరి వరకు మొత్తం గడ్డి అంతా తీయడం జరిగింది ఇందులో. ఇగో మా సత్యవతి కూడా క్లీనింగ్ చేస్తుంది మొత్తం. సత్యవతి బాగా గడ్డి పెరిగిపోయింది కదా.
ఏం రొడ్డ? అంబటి రొడ్డ? అంబటి రొడ్డ గడ్డి. పశువులా? అన్ని తింటాయి. మనకి మేకలు లేవు కదా మేడ మీద, మనం తినం కదా. అది చిక్కుడు పాదు ఉంది, దీనికి మొత్తం పేను అంతా పట్టింది. చీమల మందా? చీమల మందా? చల్లుతాను చల్లుతాను. అలాగే అలాగే చెప్తుందాగో. చీమల మందు చల్లాలంట, మొత్తం పేను బంక పట్టిస్తుంది. మీరు ఏంటంటారు దీన్ని? పురుగుని పురుగులే అంటారు. దానికి ఏమైనా పేరు అంటారా అంటున్నాను. ఈ గడ్డికి ఏదో పేరు చెప్పావు కదా మరి. అలాగా ఇదంతా క్లీన్ చేసింది. ఇవ్వండి, బోల్డ్ అంత చెత్త తీసింది. ఇందులో అంతా గుంటకలకి రాకు కరివేపాకులో. ఇందులో కొంచెం నీళ్ళు వేసి తీసేయాల్సింది కదమ్మా. పొనగంట కూర ఏదో వచ్చింది, పొనగంటాకే బోల్డ్ అంత గడ్డి తీసింది. నువ్వు వస్తేనే త్వరగా అవుతుంది సచివతి, నేను ఒక్కడంటే చేయలేను అలాగా. ఇదిగో మామిడి మొక్క చచ్చిపోయింది, ఎండిపోయింది, ఏకంగా పూర్తిగా ఎండిపోయింది. ఇలా గంట ఇరిగిపోతుంది సార్. తీసేస్తే వేరేది ఏమైనా పెట్టుకోవచ్చు. అదే లేదమ్మా, పచ్చిదనం అస్సలు లేదు, పూర్తిగా ఎండిపోయింది. అచ్చా, ఈ పెయింట్లు వేసినప్పుడు ఏదో కానీ రాంగ్ జరిగిపోయింది మొత్తం మీద. ఈ పసుపులో దొరికినాయి నాకు గొంగళ పురుగులు ఇక్కడ 2. పసుపుకు కూడా ఎక్కేస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో కలర్ ఇది ఒకళ్ళు ఇచ్చారు, అవి ఇప్పుడిప్పుడే లేస్తున్నాయండి. సో ఒక డెడికేటెడ్గా వాటి కోసం వేసేయాలి. ఈ తోటకూర అయిపోయింది, ఇవి తీసేద్దాం. విత్తనాల కోసం వదిలేను, విత్తనాలు కూడా కలెక్ట్ చేసేయడం అయిపోయింది. సో ఇంక ఇవి అవసరం లేదు. ఖాళీ చేస్తే ఇందులో మళ్ళీ బీరకాయలు కానీ ఏమైనా పెట్టుకుందాం. గుత్తి బీర వచ్చున్నాయి మన దగ్గర, సీడ్స్ ఉన్నాయి రెడీగా. అది కానీ చిత్రాడ బీర కానీ ఏవో ఒక రకం పెట్టుకుందాం. ఇవన్నీ ఖాళీయే. చిక్కుళ్ళు పెట్టాలి, టమాటాలు పెట్టాలి, బోల్డ్ రెడీ చేయాలి సచతి. చిక్కుళ్ళు, టమాటాలు, ఇగో ఇందులో దోసకాయలు వేసాను, ఇవి కట్టాలి పైకి. ఇవి చూడు, ఇది తీసేద్దాము ఉంచుదామా? చెత్త పట్టింది ఇగో, కానీ కాయలు ఉన్నాయి. కాయలు పెరిగిన తర్వాత తీసేద్దాం. ఆకులు తీద్దాం కొంచెం అయితే. ఇంకో మా సచివతి సజెషన్ ఇచ్చింది ఆకులు తీయమని, తీసేస్తాను. ముద్రాకులు తీసేద్దాం. మొత్తం పురుగు పట్టింది. ఏ ఊరు? గిరి ప్రదక్షిణకా? ఓహో, వెళ్ళారా? ఎన్ని కిలోమీటర్లు నడిచావు నువ్వు? ఓహో, కరుణ కాదు కరోనా. కరుణ, జాహ్నవి, గంగా కాదు కరోనా. ఓహో, కరోనా వచ్చింది. ఈ సంవత్సరం బాగా జనం, నిరుడు అంత లేదు కానీ ఈ సంవత్సరం బాగా జనం. రోడ్ అంతా జనమే. అవును అవును, ఎక్కడ గొంగళ పురుగులు ఉంటాయో తీస్తున్నాను కానీ ఆకులు మొత్తం నవిలీసాయి సత్యది. ఆకు అలా నవిలీసాయి బద్దల్లా ఉంచి చూసా. కిందనంతా పిల్లలు పెట్టేస్తే తీసాను బోల్డు. ఆకులకి పిల్లలు పెట్టింది, ఆకులు వెనకాతల పెట్టిందంటే 30-50 పిల్లలు వెనకాతల, ఆకులు వెనకాతల తీసేయాలి. ఇవి విత్తనాలు కానీ ఉంచాను సచివతి, అప్పుడు అయిపోయి విత్తనాలు తీసాను. ఇంకో ఇవి కూడా తీసేయాల్సినవి. ఇది కంద ఏదో, ఇవన్నీ నేను ఒక్కడిని ఎప్పుడు చేస్తాను చెప్పు? అవ్వదు, అలాగ టైం వేస్ట్ అయిపోతుంది. వంకాయలు బాగా వచ్చిగో లేవటవే. సచ్చి తీయాలి ఇగో.
తీసే. ఊరు నాయన ఎలా మొలిసింది గడ్డి. చేస్తే పని చెయ్యకపోతే శని అన్న అలాగా బద్దకిస్తే ఇలాగ ఉంటుంది. మరి అదే కదా ఆదివారమే, అందుకనే ఇవాళ రమ్మన్నాను. పొద్దున్నే వచ్చి మందాం అనుకున్నాను, అప్పటికే 11 అయిపోయింది. ఇంకెందుకు భోజనం చేసి రమ్మను అని చెప్పాను అర్జున్కి. అదే ఈ వంకాయలు అయితే మొత్తం ఆకులన్నీ ఇలా తీసేసాం, మొత్తం పారేసాం. సో ఈ ఆకులు మాత్రం ఉంచాం. సచ్చొత్తి ఇది ఒకసారి దొలిచి కొంచెం ఇది పెట్టి గొప్పతవి. అలాగే ఇగోండి ఈ రేగు చెట్టు, అంజీరా చెట్టు ఒక్కటే ఉన్నప్పుడు కాయలు తెక్కాసేది. ఇప్పుడు ఈ రేగు చెట్టు కూడా పక్క తెలిసిన తర్వాత గొంగళి పురుగులు, విపరీతంగా గొంగళి పురుగులు ఉన్నాయి. తీస్తాను. బ్రహ్మజముడు కాదు, అది డ్రాగన్ ఫ్రూట్ మొక్కే. అదే పళ్ళు వస్తాయి కదా, ఆ మొక్కదే అది. అందులో పడిపోయినట్టుంది. పడి పర్లేదు, కింద పడిసే. సో ఇది తీయాలి, లేదంటే విపరీతంగా గొంగళీలు ఉన్నాయి. కొంచెం ఇది ప్రూన్ చేసేద్దాం. ప్రూన్ చేస్తే మళ్ళీ కొత్తగా పెట్టుకొస్తుంది, ఏం పర్లేదు. ఇందులో కూడా మార్నింగ్ గ్లోరీ లేచింది. మార్నింగ్ గ్లోరీ కొన్ని ఉంచుదాం అనుకుంటున్నాను, బట్ ఇలా కాదు, ఇలా ఫ్రూట్స్లోని వాటిలో అల్లిసినవి కాకుండా కట్ చేయాలి. ఇంకో ఇక్కడ ఒకటి ఉంది గొంగళి పురుగులు విపరీతంగా ఉన్నాయి. అంజీరా మొక్క హార్డ్ ప్రూనింగేనండి, ఇంకా ఇది కూడా హార్డ్ ప్రూనింగే. చేస్తే కానీ మళ్ళీ రావు, ఆకులు మొత్తం తినేసినాయి. ఇంకొట్టి ఇవి ఎందుకు ఉంచుకోవడం, తీస్తే మళ్ళీ పెట్టుకొస్తుంది, పర్లేదు. నాకైతే నమ్మకం ఉంది. సో ఈ కొమ్మలు తీసేస్తే దీనికి పండు ఉంది. ఆకు తీద్దాం. అది సో రేగు మొక్క, దీనికి ఇదిగోండి ఇక్కడ ఇది పాకెటమే ఫుల్గా. మై గాడ్. సో ఫైనల్లీ అంజీరా మొక్క అండ్ రేగు మొక్క రెండు కూడా క్లీన్ స్వైప్ అనమాట. అండ్ అటువైపు మునగ మొక్క, పసుపు, ఆల్మండ్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ కూడా చిక్కుడు పాత తప్పించి మిగతా అంతా కూడా క్లీన్ స్వైప్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ తీసేసామండి, గడ్డి గట్రా ఉంటే. ఇందులో తోటకూర మొక్కలు ఉండేవి, అవి కూడా లేపినట్టే. ఇది వచ్చేసి మందారం, మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి యాక్చువల్గా. ఇది వట్టి వేరు, ఇది మాత్రం కొంచెం యూస్ఫుల్ ప్లాంటే ఉంచుతున్నాను. వెనకది రెయిన్ లిల్లీ. సో మెయిన్ ప్లాంట్స్ ఉంచుకొని మిగతా అన్ని తీసాను. ఇది కూడా ప్రూన్ చేశాను చాలా వరకు. వాము మొక్క పెద్ద పెద్ద కొమ్మలు, ఇంకా వేస్ట్ యాక్చువల్గా ఇన్నోటి. వీటిని ఇంకేమైనా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో. మీకు ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, ఎందుకంటే మొక్క చిన్నది, కొమ్మలు పెద్ద ఉన్నాయి. కొంచెం రిపెలెంట్గా పనికొస్తుంది కదా అని నేనే ఉంచేస్తూ ఉంటాను అన్నమాట ఇలాంటివి. అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అయినాయండి, అందుకు మళ్ళీ వీటికి ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రూన్ చేస్తున్నాను. ఈ చివర్ల కొనలు ఇట్లా ప్రూన్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందట. అందుకని కట్ చేస్తున్నాను. ఓకే, ఒక లెవెల్ ఆఫ్ క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం అన్ని మొక్కల్లోని కలుపు తీయడం అంతా కూడా కంప్లీట్ అయింది. ఇదిగోండి. సో ఇంకా గొప్పి తవ్వుకోవాలి. దానికంటే ముందు కాళ్ళకి అడ్డంగా ఉంది కాబట్టి చెత్త ఎత్తేస్తున్నాం ఫస్ట్. సో ఇంకా ఇది కూడా ఎత్తాలి, అటువైపు అంతా ఉన్నాయి, అవి కూడా మొత్తం ఎత్తేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో గార్డెన్ మొత్తం క్లీన్ చేశాక ఇప్పుడైతే ఇలా ఉందండి. సో ఇక కొత్త విత్తనాలు పెట్టుకోవడం, కొత్త పనులన్నీ చాలా ఉన్నాయి. అండ్ మొత్తం అన్ని దగ్గరలో కూడా క్లీన్ చేసేసాం. అండ్ సపోటా అయితే స్టార్ట్ అయినాయండి. ఇగోండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. దాన్ని ఫ్రూట్స్ ఆఫ్ లేబర్ అంటారు కదా, అలా. అండ్ ఇటైపు మామిడి మొక్క పోయిందండి పూర్తిగా, సో పెయింట్లు వేసేటప్పుడు ఇప్పుడు. సో దీని ప్లేస్లో జామ మొక్క తెచ్చాను, ఒక కవర్లో ఉంది, అది వేయాలి. అండ్ ఇక్కడ అన్ని పాదులు అవి పెట్టుకోవాలి. ఈ చిక్కుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొంచెం పురుగు పడితే ప్రూన్ చేసాము. ఇవి దోసకాయలు వచ్చినాయి అనమాట. సో పైకి తాళ్ళు అవి కట్టి పాకిచ్చాను. అంజీరా అవి కూడా స్టార్ట్ అయినాయి అండి. ఇగో. సో డ్రాగన్ ఫ్రూట్ కూడా ప్రూనింగ్ చేసాము ఇలా.
సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.